నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. అనుమతులపై పునఃసమీక్షించాలని నిర్ణయించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్ చెప్పండి, ప్రభుత్వ నిర్ణయంపై వివరాలేంటి? నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో స్థానికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తుంది. అయితే ఈ అనుమతులకు సంబంధించి ఇప్పటికే వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటన్నిటిని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే వాటిని రద్దు చేసైనా సరే ప్రజలకు అక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే వాటిని ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చారు, అదేవిధంగా స్థానికుల ఆందోళనకు ఉన్నటువంటి కారణాలు ఏంటి, స్థానికులు ఉన్నటువంటి కాలుష్యం తలెత్తుతుందన్న ఆందోళనలకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఏమైనా షరతులు విధించిందా అనే అంశాలను పరిశీలించడంతో పాటు అవసరమైనటువంటి న్యాయ సలహాలు తీసుకుని ఆ షరతులు టెండర్ సంబంధించి ఆ కాంట్రాక్ట్ సంబంధించిన షరతులన్నీ పరిశీలించి అవసరమైతే రద్దు చేయాలా లేక కొనసాగించినట్లయితే ఏమైనా షరతులు విధించాలా అనే అంశాలన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారనే విషయాన్ని పునఃసమీక్షించి దీనిపైన స్థానిక ప్రజలకు ఉన్నటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ధన్యవాదాలు నగేష్. రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానికుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలో భారీగా పాల్గొన్న మహిళలు ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది, పతాక స్థాయికి చేరుకుంది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆందోళన చేసిన అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు, ఎలాంటి సంజాయిషి రాలేదు. దాంతో మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి దిలావర్పూర్ మండపల్లికి సంబంధించిన గ్రామస్తులు అంతా మహిళలు భారీగా ఇప్పుడు ఆందోళనకు దిగారు. మనం ఇప్పుడు దిలావర్పూర్ దగ్గరలోని నిర్మల్ బైన్సా 61 జాతీయ రహదారిపై ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి ఆ మహిళలు, ఆ రైతులు, వివిధ కార్మిక కర్షకులంతా ఆందోళన బాట పట్టారు. అంటే 2 ఏళ్ల కిందట రైతులు స్థానికుల ఆలోచన విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని ఆవేదన వ్యక్తమవుతుంది. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయ భూములకు అట్లాగే ప్రజల జీవనాధారానికి దెబ్బతీసినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. దీన్ని అటు నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆందోళనతో ఉన్నది. దానికి అనుగుణ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చావో రేవో అని చేర్చుకోవాల్సిన ఆశ పరిస్థితి వచ్చిందని ఆ భావేదన వాళ్ళ వినిపిస్తుంది. ఏమమ్మా మీ సమస్య? మాకు పెట్టుడు అవసరం